ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మరొక మంచి సందేశం మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలుపొందుచున్నారు అంటున్నాడు. దేవుని యొక్క కుమారులంగా మనం చేయబడుతూ వచ్చినాం. ఎట్లా అంటే యేసు ప్రభు శిలువలో ప్రాణమిచ్చడం ద్వారా ఆయన శిలువ రక్తంతో విమోచింపబడి రక్త సంబంధము మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కుమారులము కుమార్తెలంగా చేయబడ్డాం. కుమారులైన వారందరూ ఏం చేస్తారంట? శిక్షలో పాల్గొంటారు అంటున్నాడు. ఇది ఏం శిక్ష అంటే, ఈ లోకము తన వారిని స్నేహిస్తుంది, మనం లోక సంబంధులం కాదు కాబట్టి ప్రభుకు సంబంధించినట్టుంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా క్రైస్తవుల మీద దాడి చేసేటివిగా, క్రైస్తవత్వం మీద దాడి చేసేదిగా కనబడుతుంది. అందుకే మనకి ఈ లోకంలో ఎక్కడ కూడా ఈనాడు ప్రార్థనకు, సువార్తకు, పరిచర్యకు ఆటంకమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి ఈ శిక్ష మనకు వస్తుంది. మనం ఈ శిక్షలో పాల్పొందవలసిందే. ఈ శిక్షలో పాలు పొందకపోతే మనం ఏమవుతామంట? మనము దుర్బీజులమే గాని కుమారులం కాము అంటున్నాం. మనల్ని అనేకులు ఎందుకు చర్చికి వెళ్తున్నారని, యేసుప్రభుని అంగీకరించినారని, లేకపోతే సువార్త చేస్తుంటే అడ్డంకులు, ఇవన్నీ జరిగినప్పుడు మన మీద ఏదో అటాక్ జరుగుతుందని ఫీల్ కావాల్సిన పని లేదు. ఏదో కొత్తది జరుగుతుందనే ఆలోచనకి చెందాల్సిన పని లేదు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దేవుని యొక్క వాక్య ప్రకారం నెరవేర్పుగా మన జీవితాల్లో అనుమతించబడుతున్నాయి. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు. ఏమనంటే 11-12 వచనాల్లో ఏమంటాడు? నా నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి, హింసించి, శిక్షించినప్పుడు మీరు గంతులేసి సంతోషించాలి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని చెప్పినాడు. ఈ గొప్ప అనుభవమును ఈనాడు మనం మర్చిపోయే వారంగా ఉండొద్దు. ఏదో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని, హింస జరుగుతుందని మనం బాధపడుతున్నాము. నిజమే జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఏం చేయాల్సినాయంటే యేసు ప్రభు ఆయన సెలవిచ్చిన మాటలు నెరవేర్పు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనము దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. దేవుని కుమారులమైన మనము ఈ సమస్యలను చూసి, ఈ ప్రతికూలమైన వాతావరణము, ఈ ప్రతికూలమైన పరిస్థితులను చూసి మనం భయపడవలసిన పని లేదు. కానీ మనం ఏం చేయాలంటే ఈ పరిస్థితులలో ఇంకా స్థిరంగా ఉన్నట్లు సంఘంతో అంటుకట్టబడి ఒకరినొకరు ఐక్యపరుచుకొని ప్రార్థన జీవితం ఇంకా ఆ దినం సమర్పించిన కొలది ఎట్లా చేయాలంట? ఇంకా ఎక్కువగా కూడుకొనొచ్చు అంట. మనం ఈ విషయం మర్చిపోవద్దు. మనం ఏదో గొడవలకు సిద్ధం కావద్దు, ధర్నాలకు సిద్ధం కావద్దు, కానీ దానికన్నా ఎక్కువగా ప్రార్థనగా కూడుకొనుట, ప్రార్థన చేయడం అనేది ఎంతో శ్రేయస్కరం. అనేకులము క్రైస్తవులమైన మనము, కుమారులుగా చేయబడిన మనము సంఘముగా కూడుకొని, వ్యక్తిగతంగా కూడుకొని అందరం కలిసి ఏం చేయాలంటే మనము ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన చేస్తుండాలి. ప్రార్థనను బట్టి ఈ శ్రమలు రాక మానవు, కానీ ఈ శ్రమలలో క్రైస్తవులమైన వాళ్ళం నిలబడే పరిస్థితి ఉంటుంది, సాక్షులుగా ఉండే పరిస్థితి. క్రైస్తవత్వంలో నుంచి మనం గాలికి కొట్టుకొని పోయి పొట్టు లేకుండా ధాన్యం వల్ల ఉండి ప్రభు మహిమ కొరకు నిల్చుండే వారం ఉంటాం. ఆయన ఏమంటాడు? నీవు నిలబడి ఉండాలి, నేను కార్యం చేస్తా అన్నాడు. ఇశ్రాయేలుతో ఆనాడు ఎర్ర సముద్రం మీద అదే అన్నాడు, మీరు ఊరిక నిల్చుండి చూడండి, నేను ఇచ్చి రక్షణ అన్నాడు. మనం నిలబడాలంటే కూడా ప్రార్థన జీవితం అవసరం. దేవుని సన్నిధిలో నిలబడకపోతే దేవుడు మన పక్షంలో యుద్ధం చేసేది అన్యులు తెలుసుకోలేరు. ఈ గొప్ప అనుభవం మనం ఎరిగి ఆయన మహిమ కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నిలబడి ఆయన సంఘంలో నాటబడిన మరి కదలని వారం స్థిరులమై ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, యేసు ప్రభు శ్రేష్టమైన నామములో వందనాలు. నిజమే కుమారులమైన మేము హింసలో వెళ్ళాల్సి ఉంది. వెళ్తున్న మాతో మీరున్నారు. అది విషయం ఎరిగి ఇంకా లోతైన అనుభవంలో కొనసాగట కృపణీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.